శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తూ ధనురాశి ఈ సంవత్సరం మీకు గ్రహ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తృతీయ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో రాహువు, దశమంలో కేతువు, పంచమ షష్టమ స్థానాల్లో గురువు, సూర్య చంద్రగ్రహణాలు, శుక్ర గురుమూర్జాల ప్రభావం ఈసారి ధనుర్రాశి వారికి ఉపయుక్తమైనటువంటి ఆనందకరమైనటువంటి సంవత్సరంగా గడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా గోచరిస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు రుణం చేయడం జరుగుతుంది. ఈ ఏడాది ధనుర్రాశి వారు వివాహాలు వాయిదా వేసుకోవడం మంచిది. లేని పక్షంలో ఆ వివాహాలు కొద్దిగా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు బలవంతంగా ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, అందులో ఎలాంటి మార్పులు ఉండవు. గృహ నిర్మాణాల నిమిత్తం స్థలాలు అమ్మడం అనివార్యమైనప్పటికీ మనసును పటిష్టం చేసుకొని ఆ స్థలాన్ని అమ్మకుండా 1 సంవత్సరం పాటు ఆగి తదుపరి ఉగాది తర్వాత కనుక గృహ నిర్మాణాలు చేపట్టినట్లయితే అప్పుల పాలు కాకుండా మిగులు ధనంతో మీరు గృహ నిర్మాణం చేసుకోవచ్చు. సంతాన రీత్యా సమస్యలు తరచుగా ఆరంభమవుతూనే ఉంటాయి. విద్యార్థులకు విద్య పట్ల మిగిలిన వాటి పట్ల ఆసక్తి ఉండడం ఇది కష్టసాధ్యం అనిపిస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు పంటలు బాగా పండినా సరైన సమయంలో వాతావరణం అనుకూలించక కొంత ఆర్థిక ఇబ్బందులు, పంట నష్టం గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వ్యతిరేక ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, గురువారం, శుక్రవారం అదృష్టవారాలు. ఈ రాశివారు రుణ విమోచన అంగారక స్తోత్రం, కనకధారా స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనాలు చేయడం ద్వారా మీకు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కాబట్టి ధనురాశి వారు ఈ సంవత్సరం రుణ అంగారక విమోచన స్తోత్ర పాలన చేసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా ధనురాశి వారికి ఈ సంవత్సరం కాస్త అనుకూల వాతావరణంగా ఉంది. మరొకసారి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాశీస్సులు అందిస్తూ